విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని నాంపల్లి సబ్ డివిజన్ ఏడీఈ సాగర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా దేవరకొండ సర్కిల్ నాంపల్లి సబ్ డివిజన్ పరిధిలో సోమవారం ప్రజల నుండి దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు స్వీకరించారు. విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని నాంపల్లి సబ్ డివిజన్ ఏడీఈ సాగర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా దేవరకొండ సర్కిల్ నాంపల్లి సబ్ డివిజన్ పరిధిలో సోమవారం ప్రజల నుండి దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా నాంపల్లి సబ్ డివిజన్ విద్యుత్ ఏడీఈ సాగర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా నాంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి మరియు గుర్రంపోడు మండలాల విద్యుత్ ఏఈలు ప్రతిక్షణం అందుబాటులో ఉంటున్నారని, గతంలో పరిష్కారం కాని దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఫిర్యాదులు అందించినట్లయితే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం పలువురు రైతుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి మండలాల వారీగా ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విద్యుత్ ఏఈలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి సబ్ డివిజన్ విద్యుత్ ఏడీఈ సాగర్ రెడ్డి, నాంపల్లి ఏఈ శివప్రసాద్ రెడ్డి, చింతపల్లి ఏఈ మురళీకృష్ణ, మర్రిగూడ ఏఈ సందీప్, గుర్రంపూడు ఏఈ శ్రీకాంత్ రెడ్డి, విద్యుత్ కార్యాలయ సిబ్బంది, రైతులు, ఫిర్యాదుదారులు తదితరులు పాల్గొన్నారు. లైన్ అయిపోయింది. లైన్ అది ఫంక్షన్ పక్కన అయిపోయింది. కనెక్షన్ పని అయితే చెప్పారు కదా, పని అయింది సార్. అయిపోయింది. లూజ్ లైన్ కట్టర్ మొత్తం లైన్లు పోలేయాలి. మాకు ఒక గాలిదుమారం వచ్చినప్పుడు ఆనుకుంటున్నాయి. దాంట్లో మీ జర మాకు ఒక 10-15 పోల్ దాకా పడుతుంది. మాకు అందుబాటు జర వర్షాలు తగ్గగానే మాకు వేపిస్తున్నాం సార్. వర్షాలు తగ్గగానే బాటలకు ఇబ్బంది ఉంది, పోతందుకు ఇబ్బంది చాలా దిగబడుతుంది. కాబట్టి వర్షాలు వచ్చినాక లూజ్ లైన్లో మాకు పోలేదు.